ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ సేఫ్ అని ప్రకటన పైకి చేసినా ఆచరణలో తమకు చూపించలేదని ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ని చూపించాలని ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు కాసిం ఖాన్ కూడా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. జయచంద్రిక తన తండ్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుమారుడు కాసిం ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటి అని కూడా ఆయన ఆరోపణ చేస్తారు. తన తండ్రికి న్యాయం చేసే విషయంలో, తమ కుటుంబం కలిసే విషయంలో ప్రపంచ దేశాలు సైతం కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ఇటీవల అంటే దాదాపు నిన్న ఆర్మీ చీఫ్ సైతం కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉంది, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఇటీవల 2023 సందర్భంలో ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయిన నాటి నుంచి కూడా రావల్పిన్లోని ఒక జైల్లో బందీగా ఉన్న నేపథ్యం. దాదాపు ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల కలిసేందుకు వెళ్లిన సందర్భంలో కూడా తన సోదరుని కలవనివ్వలేదని, వారిపై దాడి చేశారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేశారు. దాదాపు పాకిస్తాన్ లో గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు కేసుల్లో 14 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 4 నుంచి ఎవరికి చూపించలేదని, తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎవరిని కలవడం లేదంటూ ఇంతవరకు చూపించలేదని డేంజర్ సెల్ లో పెట్టారు. అందుకే ఆమెకు అనుమానాలు ఉన్నాయనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే దీనిపైన ఇతర దేశాలు సైతం కూడా జోక్యం చేసుకుని ఒక మాజీ ప్రధానికి భద్రత కరువు అయిపోయింది. ముఖ్యంగా తన తండ్రిని ఎందుకు చూడనివ్వలేదు, సాధారణంగా జైల్లో ఉన్న ఖైదీని ములాఖత్ సమయాలను కల్పిస్తూ ఉంటారు, కానీ అట్లాంటి సందర్భంలో ఎందుకు కలవనివ్వడం లేదంటూ కూడా కొంత కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యం కుమారుడు కాసిం ఖాన్ సైతం కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నారు. నవంబర్ 4 నుంచి ఎందుకు కలవనివ్వడం లేదు అని కాసిం ఖాన్ ఇప్పటికే అటు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. సేఫ్ అని ప్రకటన చేసినప్పుడు కూడా ఎందుకు చూపించడం లేదనే అంశంపైన కూడా కొంత సీరియస్ గా అయింది. కుటుంబ సభ్యులు మాత్రం పీటీఐ కార్యకర్తలను పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రావల్పిన్లోని జైలు ముందు సైతం కూడా ఇటీవల 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున వైరల్ గా మారి అటు సోషల్ మీడియా వేదిక కూడా ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడు. ఇమ్రాన్ ఖాన్ అనుమానాలు ఉన్నాయి, కానీ ఎవరు చూపించడం లేదు. ఆయనను ఏకంగా పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం చంపేసి ఉంటుంది, అందుకే బయటికి చూపించడం లేదంటూ కూడా సోషల్ మీడియా వేదిక అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా పీటీఐ కార్యకర్తలు మొత్తం పాకిస్తాన్ అంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ప్రకటన చేసినప్పుడు కూడా తాజాగా కుటుంబ సభ్యులు మాత్రం చూపించకపోవడం గల కారణాలు ఏంటో కూడా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.